పేరెత్తితే చాలు అందరికీ ఒళ్ళు జలతరిస్తుంది. పామును చూస్తే కలిగే భయం అంతా ఇంత కాదు గదా! పాముల్లో విషం ఉంటుందని మనకి భయం. అది అత్యంత ప్రమాదకరం అని కూడా మనకు తెలుసు. అందుకే పాము కన్న లేదు పాపిష్టిదగు జీవి అని, పాముతో చెలిమి కత్తితో సాము అని అంటూ ఉంటారు. పాము కాటు వేసిన వెంటనే తగిన చికిత్స చేయాలి. లేకపోతే ఆ వ్యక్తి బ్రతికి బట్ట కట్టడం చాలా కష్టం. ప్రపంచం మొత్తంలో 2500 రకాల పాములున్నాయట. మన దేశంలో 216 రకాల జాతులున్నాయి. వాటిల్లో 52 రకాలు విషాన్ని కలిగి ఉన్నాయి. నాగుపాము, కట్లపాము, రక్తపింజరి, త్రాచుపాము సహజంగా కనిపించే పాములు. ఇవి కాటు వేసిన ప్రాంతంలో 1 లేక 2 గాయాలవుతాయి. అక్కడి నుండి రక్తం కారుతుంది. భరించలేని బాధ కలుగుతుంది. కాటేసిన పామును బట్టి కాటుకు గురైన మనిషిలో అనేక మార్పులు కలుగుతాయి. అంటే కాటేసిన పాము విషాన్ని బట్టి ఆ మనిషిలో సింటమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. పాము విషంలో న్యూరోటాక్సిన్స్ ముఖ్యంగా ఉంటాయి. రక్తపింజరుల విషయంలో హిమోటాక్సిన్లు ఉన్నాయి. ఇవి రక్త కేశనాళికలను నాశనం చేస్తాయి. దానితో లోపలే రక్తం కారిపోతూ ఉంటుంది. అంటే రక్తానికి హాని కలిగిస్తాయి. కాబట్టి వీటిని రక్త పింజరులు అన్నారు. న్యూరోటాక్సిన్లు నాడీ మండలానికి హాని కలిగిస్తాయి. కాటుకు గురైన కొద్దిసేపటికి నిలబడే శక్తి నశిస్తుంది. శరీరం స్వాధీనం తప్పుతుంది. కాళ్ళు, చేతులు, కండరాలతో సహా నాలుక గట్టిపడుతుంది. రక్తపు పోటు పెరిగిపోతుంది. విపరీతంగా చెమటలు పడతాయి. శ్వాసక్రియ చాలా కష్టమవుతుంది. వెంటనే చికిత్స చేయించకపోతే ప్రమాదమే. న్యూరోటాక్సిన్లు కలిగి ఉన్న 1 మిల్లీలీటరు విషంతో సుమారు 10 మందికి పైగా చనిపోతారంట. తెలుసా ఈ విషయం? ఇదండి పాము విషంతో ఉన్న ప్రమాదం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.